నామానికి మహిమ కలుగునుగాక. ఈ 12వ మాసంలో మహా ఆనందకరమైన మాసంలో ఈ యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ మాసమంతా మరొకసారి దేవుడు మీతో తన ప్రకాశవంతమైన వెలుగు, తన యొక్క ఆశ్చర్యకరమైన సన్నిధి మీ అందరితో ఉండునుగాక. ఈ సాయంకాల సమయంలో కూడా మనము గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మరి దైవజనుల ద్వారా మనము పఠించబోతూ ఉన్నాం. మరి దేవుడు మీ అందరితో తన సహాయము, తన సన్నిధి, తన బలము, తన స్వస్థత మీ అందరికీ ఉండునుగాక. ప్రార్థించుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆదరణకరమైన మాటను మనం చదువుకొని ఈ యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. లెట్ us pray. పరిశుద్ధుడా, గొప్ప దేవానికి స్తోత్రాలు, నిఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క మరి మహా సంతోషకరమైన మాసంలో మరొక బైబిల్ స్టడీ ఈ యొక్క కార్యక్రమంలో మేము నీ నామాన్ని మహింపరచుటకు, నీ నామాన్ని ఘనపరచుటకు ప్రభా చేరి ఉన్నాం. దైవజనులు బట్టి స్తోత్రాలు. మరి రాహుల్ ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. చేరి ఉన్న సంఘాన్ని ప్రతి ఒక్కరిని చేతికి అప్పగించుకుంటున్నా. ఈ దినము మరొక మరి పుస్తకాన్ని మేము పఠించబోతూ ఉన్నాం ప్రభా. మరొక మీరు రాసిన దైవ గ్రంథంలో మరి యొక్క పత్రికను మేము ధ్యానించబోతూ ఉన్నాం. మీ సన్నిధి, నీ ఆత్మాభిషేకం దయచేయండి. మాకన్నా ముందుగా నీ సన్నిధి ఉంచినందుకు వందనాలు. మేము మాట్లాడుతున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు, నీ వాక్యం వింటున్నప్పుడు ఆశ్చర్యము ప్రభా మా ఎడల గొప్ప నీ మేలును, నీ ఆశ్చర్యకరమైన గూఢ సంగతులను మాకు తెలియపరచండి. అది వింటూ ఉన్నప్పుడు ప్రభా మేము జ్ఞానము, ఆలోచన, మరి గొప్ప కాపుదల మేము పొందుకునే కృపను దయచేయండి. ప్రతి ఒక్కరిని చేతికి అప్పగించుకుంటున్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లాలని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. We invite you for this Bible study program. Today we are going to start another epistle of Galatians. We are going to study first chapter in that epistle. So God be with you all. God's blessings to you all. గలతీయులకు రాసిన పత్రిక మరి మొదటి అధ్యాయం మనం ధ్యానించబోతున్నాం. దయచేసి మీరందరూ కూడా దాంట్లో ఉన్న మరి దేవుని యొక్క మాటలను ధ్యానించవలసిందిగా కోరుచు ఉన్నాను. థ్యాంక్ యూ.
ఉత్సాహించి పాడి రక్షకునైన యేసును స్తుతించుడి. పారాత్మారుందాం నీకు స్తోత్రమంచు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ నీవేళ స్తోత్రము అర్పించుము. ఆనాటి వాక్య మాయే నరరూపు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. ఓ భక్తులారా లోక రక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెను. రాజాతి రాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. లోక రక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెను. రాజాది రాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. నీ ఆశ్రయ దుర్గము ద్వారా ప్రభా మేము మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. నీ అందు భయభక్తులు కలిగి ఉండుట మాకు, మా జ్ఞానానికి ప్రభా, మా యొక్క మరి దేహాలకు, మా యొక్క శరీరాలకు, మా ఆత్మలకు అది ప్రభా ధైర్యం అన్న మా ప్రియ పరలోకపు రాజా, నీ వాక్యాన్ని వింటున్న సమయంలో మీ యొక్క ఆశ్చర్యకరమైన కార్యాలు మా ఎడల జరిగించండి. దైవజనుల చుట్టూ నీ సన్నిధి, నీ యొక్క ప్రకాశవంతమైన మేలులు దయచేసి ప్రభా మరొక ఈ దినము మరొక పత్రికను మేము ధ్యానించబోతున్నాం. నీ ఆత్మ కార్యాలు ప్రతి ఒక్కరి మీద దయచేస్తారని నమ్ముచు ఈ సంతోషకరమైన దీవెనలు, ఆశీర్వాదాలు ప్రతి కుటుంబం మీద మీరు దయచేస్తారని నమ్ముచు యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, ప్రైజ్ ద లార్డ్. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. మంచిది, దేవునికి వందనాలు. మరొకసారి నేను దేవుని వాక్యంతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. కాబట్టి ఇన్నాళ్ళు ఈ బైబిల్ స్టడీ అనేటువంటి ఈ యొక్క బైబిల్ మెథడ్ అధ్యాయం వెంబడి అధ్యాయాలను మనం ధ్యానం చేసుకుంటూ వచ్చి ఉన్నాము. గత 3 years కంటే ఎక్కువ అయింది ఈ పనిని మనము ప్రారంభించి. మొదట్లో మరి నేను మార్కు సువార్త ముగించాము, అలాగే మరి లూకా సువార్త, అలాగే యోహాను సువార్త, అలాగే ద బుక్ ఆఫ్ యాక్ట్స్, అలాగే 1 Corinthians 2 Corinthians మనము ముగించినాము. నేను ఈ దినము మరొక పత్రిక, గలతీ పత్రికను
మరి ధ్యానం చేయాలని దేవుణ్ణి నేను అడిగినాను. కాబట్టి ఇందులో దాదాపుగా గలతీ పత్రికలో మరి 6 అధ్యాయాలు ఉన్నాయి, అంటే 6 వారాలు కనుక మనము ప్రతి వారము ఒక అధ్యాయాన్ని మనం ఈ విధంగా ధ్యానం చేస్తున్నాము కనుక మరి గలతీ పత్రికను కూడా మనము ధ్యానము చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. వాక్యములో ఈరోజు మొదటి అధ్యాయము, తర్వాత ఈ యొక్క గలతీ పత్రిక యొక్క బ్యాక్గ్రౌండ్, ద ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతాన్ని నేను దినం మీ దగ్గరికి నేను తీసుకొని వస్తూ ఉన్నాను కనుక ముందుగా దేవుని వాక్యంలో నుండి మొదటి 5 వచనాలను చదివి ప్రార్థన చేసి ఈ గలీషియన్ ఈ యొక్క పత్రికలను గురించి మనము ధ్యానము చేద్దాం. ఈరోజు ఈ యొక్క గ్రంథకర్త ఈ గ్రంథం మరి ఎక్కడి ప్రజలకు మరి దీన్ని ఆయన రాయవలసి వచ్చింది అనేటువంటి కొంత వివరణ, ఉపోద్ఘాతాన్ని నేను మీకు అందజేస్తాను కనుక ముందుగా మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు. మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అపోస్తలుడుగా నియమించబడిన పౌలు అనేటువంటి నేనును నాతో కూడానున్న సహోదరులందరూ గలతీయలోనున్న సంఘాలకు శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనులను ప్రస్తుతము దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగయుగములు మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. ప్రార్థన చేస్తాను. ప్రభువా, సర్వశక్తి గల తండ్రి, మరి ఇన్నాళ్ళు, ఇంతకాలము, ఇన్ని ఏండ్లు ప్రభువా ఈ బైబిల్ స్టడీ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఎంతోమంది మా ప్రియులను మేము కలుసుకుంటున్నాము. వారు కూడా అధ్యాయం వెంబడి అధ్యాయాన్ని, ఈ వాక్యాన్ని వారు కూడా పరిశీలిస్తున్నారు. ప్రభువా, నీ వాక్యములు అనేక సంగతులు వాళ్ళకును నాకును తెలియపరుస్తున్నందుకు వందనాలు. ఇప్పుడు మేము గలతీ అనేటువంటి సంఘాలకు చెందిన ఆనాడు ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళ ఆత్మీయత, ఆనాడు ఉన్నటువంటి సాంఘిక పరిస్థితులు ఎలాగున్నావో మరి నాయన వాటిని మేము ధ్యానం చేయడానికి ఒట్టివాడనైనా నేను నిలబడి ఉన్నాను కనుక నా మూలంగా నీవే మాట్లాడమని యేసు ప్రభుల వారి యొక్క దివ్యనామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పరిశుద్ధులారా, ఈ యొక్క బైబిల్ స్టడీ మరి నేను కూడా దాదాపుగా చాలా కాలము థియలాజికల్గా నేను కొన్ని సంవత్సరాలు నా టైం నేను ఇన్వెస్ట్ చేశాను. కాబట్టి నేను 1982 నుండి 84 వరకు సర్టిఫికెట్ ఇన్ థియాలజీ మెనోనైట్ కాలేజీలో మరి నేను 3 ఇయర్స్ నేను చదివాను. సో ఆ తర్వాత మళ్ళీ నేను ప్రాక్టికల్గా కొంతకాలం పనిచేశాను చర్చెస్లో. 84 to 86 వరకు నేను విలేజ్ మినిస్ట్రీలో పనిచేశాను. సో తర్వాత నేను మళ్ళీ 86 to 89 వరకు ఏసీటీసీ కాలేజీలో నేను 3 ఇయర్స్ BTH, ద బ్యాచులర్ ఆఫ్ థియాలజీ నేను స్టడీ చేశాను. ఆ తర్వాత నేను మళ్ళీ ఒక 10 ఇయర్స్ నేను ఫీల్డ్లో పనిచేశా. తర్వాత నేను మళ్ళీ ద BD, బ్యాచులర్ ఆఫ్ డివినిటీ అప్గ్రేడ్, మరి నేను సెనెట్ ఆఫ్ సిరంపూర్ కాలేజీలో మరి నిజంగా నేను చాలా 2nd డివిజన్లో నేను పాస్ అయ్యాను. తర్వాత సెక్యులర్ మై స్టడీ MA సోషాలజీ, ద ఉస్మానియా యూనివర్సిటీలో 2nd డివిజన్లో మరి నేను ఉత్తీర్ణును అయినాను. ఆ తర్వాత నేను మరొక ద మాస్టర్ ఆఫ్ మినిస్ట్రీస్ MN. కాబట్టి నేను ఏసీటీసీలో మరొక సంవత్సరం చదివాను. నేను ఆ యొక్క నా క్రిస్టియన్ స్టడీస్లో నేను మరి ఈ యొక్క మాస్టర్ ఆఫ్ మినిస్ట్రీస్ మీద నేను కొంత మరి ఈ యొక్క
థీసిస్ కూడా చేయడం జరిగింది. నా థీసిస్ స్టడీస్ సెనెట్ ఆఫ్ సిరంపూర్ వాళ్ళు ఓకే చేశారు. నేను చేసినటువంటి ద థీమ్, ద టాపిక్, ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రెపిల్ల అనేటువంటి దాని మీద నా థీసిస్ స్టడీ నేను ముగించి ఒక కాపీ సెనెట్ ఆఫ్ సిరంపూర్, ఒక కాపీ ఏసీటీసీ, ఒక కాపీ నా యొక్క ఫైల్లో ఉండడం జరిగింది. నేను చెప్తున్నాను ఈ విషయాలంటే, నేను దాదాపుగా ఒక 8 and 9 years నేను థియోలాజికల్ స్టడీస్లో ఎంతో నా టైం ఇన్వెస్ట్ చేశా. నేను చాలా నా మనీని కూడా నేను ఇన్వెస్ట్ చేశాను. కాబట్టి అయినా కూడా దేవుని వాక్యము నిజంగా నాకు పైన మాత్రమే అర్థమైనట్టుగా నాకు అర్థమైంది. కానీ ఈ చర్చిలో ఈ యొక్క బైబిల్ స్టడీ అనేటువంటి దాన్ని నేను పరిశోధిస్తూ ఉంటే దేవుడు నా కన్నులు తెరిచినట్టు అనిపించింది. ఎంతో లోతైనటువంటి వేదాంతపరమైన దీని వాస్తవాలు నాకు కూడా చాలా మంచి చక్కని అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను. నాతో పాటు కూడా ఎంతోమంది వెన్స్డే బైబిల్ స్టడీస్లో కూడా మరి నాతో పాటు మీరు మరి సహకరిస్తూ ఉన్నందుకు కూడా వందనాలు. మేము అప్పుడప్పుడు ఈ యొక్క ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మేము మళ్ళీ తిరిగి ఫీడ్బ్యాక్ చేస్తే ఎంతోమంది కూడా ఈ కార్యక్రమాలను పార్టిసిపేట్ చేస్తున్నారు అని నేను గమనించి, రియలీ ఐ థ్యాంక్ఫుల్ టు యూ. మే గాడ్ బ్లెస్ యూ. మీతో పాటు నేను కూడా నేర్చుకుంటున్నా, మీతో పాటు నేను కూడా వాస్తవమైన చాలా సత్యాలను నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవునికి నిండు వందనాలు. కనుక ఈ దినము నేను ద బుక్ ఆఫ్ గలేషియన్, గలతీ అనేటువంటి ప్రాంతాలలో ఉన్న సంఘాలకు పౌలు గారు రాసినటువంటి ఉత్తరము గలతీ పత్రిక. కాబట్టి ఈ గలతీ పత్రిక పౌలు భక్తుడు మరి రాశాడు. ఈయన మొదటి మిషనరీ ప్రయాణంలో గలతీ ప్రాంతాలకు వెళ్ళలేదు, చాలా స్థలాలకు వెళ్ళాడు. ఫస్ట్ ద జర్నీ, ద మిషనరీ ప్రయాణంలో మరి యొక్క గలతీ ప్రాంతానికి వెళ్ళలేదు. కానీ రెండవ జర్నీ, రెండవ సువార్త దండయాత్రలో ఈయన గలతీ ప్రాంతాల మీద నుండి వెళ్ళినాడు అని మనము చూస్తాం. కాబట్టి గలతీ ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాలకు పౌలు గారు వెళ్ళి సువార్తను ప్రకటించినాడు. కనుక ఈ గలతీ ప్రాంతాలలో చాలా చర్చెస్ ఉన్నాయి. సో మెనీ చర్చెస్ ఈ యొక్క గలతీ ప్రాంతాలలో ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ గలతీ ప్రదేశాలలో ఉన్నటువంటి సంఘాలకు పౌలు గారు వెళ్ళి మరి దేవుని సువార్తమానాన్ని అందించి ఎంతోమంది క్రైస్తవులుగా ప్రభులోనికి నడిపించినాడు. గలతీ ప్రాంతాలలో ఉన్న ఎనీ ప్రాబ్లం ఓకే, ఈ గలతీ ప్రదేశాలలో ఉన్నటువంటి ఎంతోమంది దేవుణ్ణి వాళ్ళు అంగీకరించినారు. యూదులందరూ కూడా ప్రపంచంలో వాళ్ళు చాలా స్ప్రెడ్ అయిపోయారు. కాబట్టి ఎవ్రీవేర్ నువ్వు ఏ సిటీకి వెళ్ళినా కూడా ఈ యొక్క యూదులు అయినటువంటి వారు పట్టణాలలో చెదిరి ఉంటున్నారు. కాబట్టి గలేషియన్ ఈ ప్రాంతాలలో కూడా చాలా యూదులు ఉన్నారు అని అర్థమవుతూ ఉంది. కాబట్టి ఈ రోజులలో సంఘాలలో ఎదుర్కొనేటువంటి నవ్వేడేస్, సో వాట్ కైండ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ద చర్చెస్ ఫేస్ చేస్తున్నాయి అని మనము ఆలోచించినట్టయితే, ద 2 kinds ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇట్ నౌ ద ప్రజెంట్ చర్చెస్ ద ఫేసింగ్ ద లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో వన్ కైండ్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటంటే, మరి మనం చూసినట్టయితే దేవునికి వందనాలు, లిబరలిజం అనేటువంటి ఒక ప్రాబ్లం ఈరోజు ఎదుర్కొంటుంది దేవుని సంఘం. మరి ఆ విధంగానే ఆ లీగలిజం, సో లిబరలిజం అండ్ లీగలిజం అనేటువంటి రెండు మరి ఈ లోకములో అధునాతకమైనటువంటి ప్రపంచంలో ఎదుగుతున్న సంఘాలలో మరి మోడర్న్ కాలంలో ఉన్నటువంటి ఈ చర్చెస్ మరి 2 రకాలైనటువంటి యొక్క ఆత్మీయత కలిగినటువంటి పరిస్థితుల గుండా వెళుతూ ఉంది. నెంబర్ 1 ద లీగలిజం, అంటే దేవుని వాక్యములో ఏదైతే ఉందో
దాని ప్రకారంగా నడచగలిగినటువంటిది ఒక మెథడ్, దాన్ని ద లీగలిజం. రెండవ రకమైనది ఏమిటంటే ద లిబరలిజం, లిబరలైట్స్ అనమాట. అంటే లిబరలైట్స్ అంటే అర్థం ఏంటంటే రోజు మనం ప్రార్థన చేసుకునే అవసరం ఏమీ లేదు, బైబిల్ చదువుకునే అవసరం లేదు, సండే గుడికి పోవలసిన పని పెద్దగా ఏమి లేదు. ఎందుకంటే వన్స్ నువ్వు యాక్సెప్టెడ్ ద లార్డ్ జీసస్, నువ్వు యేసు ప్రభుల వారిని నువ్వు ఒప్పుకున్నావు, బాప్తిజం తీసుకున్నావు, నువ్వు యేసయ్యాను ఒప్పుకున్నావు, కాబట్టి దట్ ఇస్ ఎనఫ్. కాబట్టి ఒక్కసారి నీవు దేవుని అంగీకరించావు, దేవుడు నిన్ను ఒప్పుకున్నాడు, తన బిడ్డగా చేశాడు, కాబట్టి నీకు రక్షణ ఇచ్చినాడు. కాబట్టి నువ్వు అంతా దాన్ని పెద్ద స్ట్రిక్ట్గా డైలీ ప్రేయర్ ఉందా, డైలీ బైబిల్ ఉందా, మరి ఏదైనా తప్పులు చేస్తున్నామా అన్నంతగా దాన్ని గురించినటువంటి పెద్ద విచారత అవసరం లేదు. కాబట్టి ఒకసారి నువ్వు దేవుని అంగీకరించినావు. ద జెనప్ అనేటువంటిది ఈ రోజులలో మనం ఎదుర్కొంటున్నటువంటి ద లిబరలిజం, ద లిబరలైట్స్. సో ఈ రోజులలో అమెరికా అనేక దేశాలలో చూసినట్టయితే లిబరలైట్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే గుడికి వచ్చేటప్పుడు బైబిల్ ఏం తీసుకొని రారు, లోకములో ఉండేటువంటి వాటితో పాటు వాళ్ళు రాజీ పడతారు. సో ఎన్నో రకాలైన సాంఘిక దురాచారాలు, ఈవెన్ నవ్ ద ఫేసింగ్ ద అమెరికన్ ద చర్చెస్, వారు నిజంగా గే మ్యారేజెస్, ద లెస్బియన్స్. వాడు వచ్చి అంటాడు, నేను పెళ్లి చేసుకున్నాను, నేను పాస్టర్ గారు పెళ్లి చేయ అంటాడు. నేను చెయ్యను అని అంటే మరి ఉన్నటువంటి అమెరికన్ ద సిస్టమ్ బట్టి చేయాలంటాడు. సో ఈ రోజుల్లో ఎదుర్కొంటున్నటువంటి ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ చర్చి ఫేస్ చేస్తూ ఉంది కనుక, వై? బికాస్ ఆ లిబరలిజం, ద లిబరలైట్స్. సో కాబట్టి ఇవి తప్పకుండా ఈరోజు సంఘాలలోనికి వచ్చాయి. కాబట్టి ఒకప్పుడు మనము ద లీగలిజం, అయ్యగారు వాక్యములో ఉన్న ప్రకారంగా, వాక్యానుసారంగా నువ్వు మారు మనసు పొందావా, నువ్వు బాప్తిజం తీసుకునేటప్పుడు నువ్వు రిపెంటెన్స్ నీకుందా, పశ్చాత్తాపడ్డావా, నువ్వు దేవుని వాక్యం చదువుతున్నావా, డైలీ ప్రేయర్స్ నీకుందా, ఇవన్నీ కూడా ఒకప్పుడు మనకున్నటువంటి ఆత్మీయమైన క్రమశిక్షణ. సో కాబట్టి ఆ లీగలిజంలో నుండి ఇప్పుడు మనమంతా కూడా లిబరలైట్స్ అయినాం. ఏమి కాదులే, దేవుడు చూసుకుంటాడా, అయ్యో నేను దేవుని బిడ్డను కదా అని మనం ఈ విధమైనటువంటి కొంత ఆత్మీయమైనటువంటి స్థితిలో నుండి జారిపోతున్నటువంటి పరిస్థితులలో మనం ఉంటున్నాం. అట్లాగే ఈ యొక్క గలతీయులు కూడా ఒకప్పుడు దేవునిలో వాళ్ళు చాలా చక్కగా ఆత్మీయతలో ఉన్నారు. ప్రార్థన చేసుకోవడం, తప్పు మాట్లాడితే ప్రభువా నన్ను క్షమించిన ఆయన అని చెప్పడం, ఏదైనా కొన్నిసార్లు వాళ్ళు శారీరకంగా భావోద్రేకాలకు గురైతే యేసయ్యా తండ్రి నేను ఈరోజు తప్పైంది ప్రభువా, నేను పొరపాటు చేసిన, నేను తప్పుగా ఆలోచించిన అనేటువంటి ఆ విధంగా ఎల్లప్పుడూ దేవునితోని వాళ్ళు ఆ విధంగా మరి వాళ్ళు రెటిఫై చేసుకుంటూ ఆత్మీయతలో ఉండేటువంటి వాళ్ళు. రాను రాను ఇప్పుడు ఉన్నటువంటి కాల పరిస్థితులు మారుతున్నాయి, ఆధ్యాత్మికత లోపిస్తుంది, ఆత్మీయతను కోల్పోతున్నాం. లోకంలో ఉన్న వాళ్ళలాగా మనం కూడా లౌక్యాన్ని, ఆ యొక్క నేను చెప్పినట్టుగా ఆ లిబరలిజం, ఇవన్నీ కూడా మనం అడాప్ట్ చేసుకొని మన లైఫ్ ఎట్లయిపోయిందంటే ద డేయిజం. అంటే ఏముంది పెద్దగా, దాని కొరకు ఉంటున్నా, మామూలు ఉంటున్నా, మంచిగానే ఉంటున్నాను అనేటువంటిది నీకు నీవే ఓకే చేసుకొని, నీకు నీవే ఎనీ ప్రాబ్లం ఏది లేదు నాలో అన్నంతగా చలామణి అయిపోతున్నటువంటి నేటి దినాలలో ఈ విధమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. అట్లాగే ఈ యొక్క గలతీ సంఘస్థులు కూడా ఒకప్పుడు బాగున్నారు, మంచిగా ఉన్నారు, ఆత్మీయతలో ఉన్నారు, చాలా దేవునితోని, సంఘంతోని, సామాజికంగా ఆత్మీయతలో కనిపించారు. కానీ కొంతకాలమైన తర్వాత మరి వాళ్ళు ఏమైనారు అంటే తప్పుడు కల్ట్స్ బోధలు, తప్పుడు బోధలకు, తప్పుడు సమాచారాలకు వారు లోనైనారు. కాబట్టి మరి పౌలు గారికి వ్యతిరేకమైనటువంటి కొంత యాంటీ మరి యొక్క క్రిస్టియానిటీ బయలుదేరి వాళ్ళని వీళ్ళని పాడు చేశారు. పాడు చేసి ఏ అవసరం పెద్దగా లేదు, మనం దేవుని ఒకసారి మనం అంగీకరించినాం కదా సరిపోతుంది అది అనేటువంటి ఈ విధమైనటువంటి ఈ లిబరలిజంలోనికి వాళ్ళు దాటిపోయారు. అందుకొరికి పౌలు గారు ఈ పత్రికను రాసేటప్పుడు చాలా చక్కని విషయాలను ఆయన చెప్తా ఉన్నాడు. ఏమిటంటే 6వ వచనంలో, క్రీస్తు కృపను బట్టి మిమ్మను పిలిచిన వారిని విడిచి
భిన్నమైనటువంటి సువార్త తట్టు మీరు ఎంత తొందరగా మీరు తిరిగిపోతారని నేను చూడలేదు. కానీ మీలో ఎంత చేంజెస్, ఎంత మారిపోయారు మీరు. ఇప్పుడు ఒకప్పుడు ఉన్నటువంటి ఆత్మీయత ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉన్నటువంటి పరిశుద్ధత, ఒకప్పుడు ఉన్నటువంటి యొక్క ద హోలీనెస్, ద శాంటిటీ ఈరోజు మీలో నేను చూస్తలేను. కాబట్టి మీరు ఎంత చేంజ్ అయిపోయారు. మీరు ఎవరు చెప్పారు మీకు? కాబట్టి మీరు ఒకప్పుడు నేర్చుకున్న వాక్యాన్ని, క్రమశిక్షణ, డిసిప్లిన్ మీరు వదిలిపెట్టినారు. కాబట్టి చాలా బాధకరమైనటువంటి విషయము కదా అని చెప్పి మరి ఈ యొక్క ఉత్తరాన్ని రాస్తా ఉన్నాడు. నేను చదివినాను కదా, మొదటి 5 వచనాలలో అంటాడు ఏమిటంటే, నేను నేను పౌలును. కాబట్టి నా వ్యక్తిగతంగా దేవుడు నేను కూడా ఒకప్పుడు దేవునికి విరుద్ధంగా బతికా, సంఘాన్ని పాడు చేశా, విశ్వాసులైన వారిని చంపా, కొన్ని వేల మందిని చంపాను, స్త్రీలను పురుషులను చంపాను. అలాంటి నన్ను దేవుడు ఒక దినం పట్టుకున్నాడు. దమస్కు దగ్గర నన్ను దేవుడు దర్శించినాడు. నేను గుర్రం మీద నుండి కింద పడిపోయాను. నేను ఒక స్వరాన్ని విన్నాను. నేను సౌలా సౌలా అని నన్ను పిలుస్తూ ఉంటే నేను హూ ఆర్ యూ, ఎవరు నీవు? నేనంటే నీవు హింసిస్తున్న యేసును అనేటువంటి ఆ స్వరాన్ని నేను విన్నాను. కాబట్టి నేను దేవునిలో నా జీవితాన్ని సరెండర్ అయినాను. నేను దేవునికి లోబడ్డాను. నేను దేవుని చిత్తానికి నేను లోబడ్డాను కనుక నన్ను దేవుడు పిలిచినాడు. మనుష్యులు కాదు నన్ను పిలిచింది. నేనేదో మరి దేని కొరకు కాదు, మంచి గౌరవం వస్తుందని, లేకపోతే మంచి జీవితాన్ని ఈ యొక్క బైబిల్ పట్టుకొని వెళితే నాకు కంఫర్ట్గా ఉంటుంది, నా లైఫ్ చాలా గౌరవంగా ఉంటుంది అని నేను అట్లా వచ్చినోని కాదు. సో కాబట్టి మొదటి 5 వచనాలలో చూస్తే నన్ను దేవుడు పిలిచాడు. నేను దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవాడిని, మనుషులు కాదు. మనుషుల యొక్క పద్ధతుల ద్వారా నేను రాలేదు కనుక నన్ను దేవుడు పిలిచినాడు. కాబట్టి నేను ఈ దేవుని చిత్తానికి నేను సరెండర్ అయినాను అని మొదటి 5 వచనాలలో చెప్తున్నాడు. గలేషియన్ అనేటువంటి యొక్క గలతీ తెలుగులో ఉంది, ద గలేషియన్ అనేటువంటిది ఇంగ్లీషులో వాడతాడు. దేవునికి వందనములు. ఈ గలేషియన్ అనేటువంటి మాటకు ద గోల్స్ అండ్ సెల్సియన్ 2 లాటిన్ మాటల యొక్క భావమే ద గలేషియన్. యాక్చువల్గా ఇది జియోగ్రఫికల్గా చూస్తున్నట్లయితే గలతీ పత్రిక ఎక్కడ ఉన్నది అని అంటే ఇది రోమా, ద జూలియస్ సీజర్ ఆయనకు ఉండేటువంటి ప్రభుత్వ ఆ యొక్క మరి పరిధిలో, ద రోమన్ గవర్నమెంట్ యొక్క పరిధికి చెందినటువంటి పట్టణమే ద గలేషియన్ సిటీ. ఈ గలతీ పత్రిక మరి అక్కడ ఉన్నటువంటి పత్రిక ఆ ప్రాంతాలకు చెందింది అని చెప్తాడు. కాబట్టి ఈయన యేసయ్య దర్శించిన తర్వాత 3 years వరకు ఆయన వెళ్ళిపోతాడు. ఎక్కడున్నాడో మనకు తెలియదు, కానీ బైబిల్లో ఉంది. ఏముందంటే బైబిల్లో నేను అరేబియా ప్రాంతాలకు నేను వెళ్ళినాను అని మాట ఉంది. అరేబియా ప్రాంతాలకు నేను వెళ్ళి 3 years నేను మరి నా టైం అంతా కూడా నేను ప్రేయర్లో గడిపాను అని ఉంది. కొంతమంది స్కాలర్స్, ద బైబిల్, ద థియోలోజియన్స్ ఏం చెప్తారు, ఈయన ఎక్కడ ఉన్నాడు 3 years అని అంటే, నంబర్ 1 మరి ఈ వాజ్ ఎట్ ఏ దమస్కస్ డెజర్ట్లో ఉన్నాడు అని. ఈ దమస్క్ ప్రాంతాలలో ఉండేటువంటి కొన్ని ఎడారులు ఉన్నాయి, అక్కడ ఈ 3 years ఉండింటాడు అనే స్కాలర్స్ కొంతమంది. మరొక ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ఆయన మరి హీ వాజ్ ఏ స్పెంట్ ఎట్ ఏ ద సీనాయి పర్వతాలలోనికి వెళ్ళి అక్కడ ఉన్నాడు. ఎందుకున్నాడు? సీనాయి డెజర్ట్, సైనాయి పర్వతము అంటే మోషే తిరిగిన దేవుడు కనిపించినటువంటి ప్రదేశాలు కాబట్టి అక్కడ మరి ఈయన వెళ్ళి ఆ సీనాయి ప్రదేశాలలో 3 years స్పెండ్ చేసి ఉంటాడు అని సమ్ స్కాలర్స్ చెప్తా ఉన్నారు. మరొక థియరీ ఏముందంటే ఆయన సౌదీ అరేబియా, ఈరోజు ఉన్నటువంటి సౌదీ అరేబియా ఆ ప్రదేశాలలో ఉండింటాడు కనుక అక్కడ జుబేల్ అనే సిటీలో
ఈయన 3 years అక్కడ ఉండింటాడు అని. సో 3 kinds ఆఫ్ ద సోర్సెస్ ఫ్రమ్ ద స్కాలర్స్ చెప్తున్నారు. నంబర్ 1 ఏమిటంటే దమస్కస్ అనేటువంటి డెజర్ట్లో ఉండింటాడేమో. మరొక థియరీ ఏముందంటే ఆయన సీనాయి పర్వత ప్రదేశాలలో ఈ 3 ఏళ్ళు ఏకాంత ప్రార్థనలో గడిపించాడు అని. మరొక థియరీ ఏం చెప్తారంటే ఆయన సౌదీ అరేబియా ప్రదేశాలలో ఉండింటాడు అని. కాబట్టి ఆ 3 years తర్వాత అప్పుడు వచ్చినప్పుడు ఆయనను బర్నబా, తర్వాత ఇక టైటస్, ఆయనను క్రైస్తవుడు అయినాడినా పౌలు గారు మారు మనసు పొందిండు, బాప్తిసం తీసుకుండినా అని చెప్పి ఆయనను తీసుకొని వెళ్ళి యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలులకు ఇంట్రడ్యూస్ చేస్తారు 12 మందికి. మరి ఈజ్ నేమ్ మరి ఈ యొక్క పౌలు గారు, మరి ఈయన కూడా దేవదర్శనం అందుకున్నాడు, రక్షింపబడ్డాడు, మారు మనసు పొందినాడు అని మరి వీళ్ళిద్దరూ తీసుకొని వెళ్ళి యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి పరిచయం చేస్తారు. మరి ఆ విధంగానే అపోస్తలులకు కూడా పరిచర్య చేశారు. అప్పుడు ఆయన ఎక్కడ పనిచేసినాడు అంటే మరి ఈ గలతీ పత్రిక రాసినటువంటి గలేషియన్ సిటీస్లో ఆయన పరిచర్య చేసినట్టుగా ఉంది. కాబట్టి ఆయన మీద చాలా అంతియోకయ నుండి గలతీలో ఉన్నటువంటి కొంతమంది రెబల్స్, యూదులందరూ కూడా అరే వీడు మొన్నటిదాకా మన యూదా మతములో ఉండే ఇప్పుడు వీడు ఉల్టా అయింది కదా అని చెప్పేసి పౌలు చంపడానికి చాలా కొన్ని కుట్రలు పన్నారు. కాబట్టి ఆయనను కూడా ఈ యొక్క బర్నబాస్, ఆయన టైటస్ ఆయన బలపరిచి, బ్రదర్ నువ్వు వెనక్కి వెళ్ళవద్దు ప్లీజ్, నేను దేవుడు పిలిచాడు కదా, దేవుని పని కొరకు నీవు ఉండాలని చెప్పి మళ్ళీ ఆయనను బలపరిచారు. కాబట్టి కొంతకాలం ఈయన గలతీ ప్రాంతాలలో సేవను చేశాడు. దాదాపుగా ఒక 14 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసి ఉన్నాడు. ఆ తర్వాత ఆయన అక్కడి నుండి మరి ఎక్కడికి వెళ్తాడంటే పక్కలో ఉన్నటువంటి ఎపేసియన్ ద సిటీకి వెళ్తాడు. అక్కడ నుండి కొలస్సీకి వెళ్తాడు. అక్కడ నుండి ఇంకా కొన్ని సిటీస్కి వెళ్తాడు. కాబట్టి ఆయన ఈ యొక్క ఎపేసి పట్టణానికి వచ్చి ఆ ఎపేసి పట్టణంలో ఇక్కడ ఉన్నటువంటి గలతీ ప్రదేశాలలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆత్మీయత ఎట్లా పోయిందో, ఏ విధంగా దేవునికి దూరమైనారో ఆ విషయాలన్నీ కూడా వారికి పత్రికలు రాసిన ఆ పత్రికనే గలతీ అని యొక్క పత్రిక. రెండవ పత్రిక కొరింథీయుల్లో కూడా ద సేమ్ సిచ్యువేషన్, ద సేమ్ ప్రాబ్లం కొరింథియన్ సిటీలో కూడా ఉంది. వాళ్ళకు కూడా ఉత్తరాలు రాసినటువంటిది కొరింథీ లెటర్స్ అండ్ ద గలేషియన్ లెటర్స్. ఇవి ఎపేసి పట్టణములో నుండి 3 సంవత్సరాలు అక్కడ ఉంటూ ఆయన ఈ ఉత్తరాలను రాసినాడు అని మనము చూస్తున్నాం. కనుక ఈ మొదటి అధ్యాయం అంతా కూడా మనం చదివినట్లయితే నేను చెప్పేటువంటి సంగతులు అందులో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పుస్తకము గలతీ పత్రిక 3 పార్ట్స్గా చేయబడి ఉంది. నంబర్ 1 ఏమిటంటే మొదటి 2 అధ్యాయాలు ఏమిటంటే పోయమాయ్, నేను ఎవరిని, నేను ఎట్లా నన్ను దేవుని సేవకు పిలిచాడు, నేను దేవుని పనిలో ఎట్లా పట్టబడ్డాను, నేను దేవుని యొక్క సేవకు ఏ విధంగా నేను తీర్మానం చేసుకున్నానో. మనుషులు కాదు నన్ను పిలిచింది, మనుషులు కాదు నన్ను నియమించింది, మనుషుల కొరకు నేను రాలేదయ్యా. సో కాబట్టి గాడ్ హ్యాస్ కాల్డ్ మీ, కాబట్టి ఇది దేవుడు నన్ను పిలిచినాడు అని తను తాను పర్సనల్గా ఆయన తనను ఇంట్రడ్యూస్ చేసుకున్నటువంటి మొదటి 2 అధ్యాయాలలో మనము చూస్తాం. ఆ విధంగానే మరి ఇంకా మనం 3, 4 అధ్యాయాలు ఏం చెప్పాడంటే వాట్ ఈస్ ద గాస్పుల్, సువార్త అనేటువంటిది ఎంత శక్తి గలదో, ఒక వ్యక్తిని మారుస్తుంది, ఒక వ్యక్తిని బతుకును మారుస్తుంది, ఒక వ్యక్తి జీవితం అనేటువంటి ఒక విధానాన్ని మార్చి నూతనంగా చైతన్యవంతులుగా చేయగలిగినటువంటిదే ద గాస్పుల్. ఇవి 3, 4 అధ్యాయాలలో ఈయన సువార్త యొక్క మహత్యం, సువార్త ఎంత గొప్పదో మనం చాలాసార్లు ఎవరికైనా సువార్త చెప్పాలంటే సిగ్గుపడతాం, భయపడతాం, ఏమనుకుంటారో ఏమనుకుంటాము. కానీ ఈ 3, 4 అధ్యాయాలు ఏం చెప్తాయంటే సువార్త అనేటువంటిది బ్రతుకులను మార్చేది, జీవిత విలువలను మార్చేటువంటిదే
ద గాస్పుల్. కాబట్టి ఆ గాస్పుల్, సువార్త అనేటువంటిది ఎంత మహత్తరమైనటువంటి ద పవర్ ఆఫ్ గాడ్, ఎంత అద్భుతమైనటువంటిదో దేవుడు సువార్త అనేటువంటి దానిని మరి నియమించినాడు. గనుక బిడ్డలారా, మీరు 3-4 అధ్యాయాలలో సువార్త విప్లవం, సువార్త యొక్క బలం, సువార్తలో ఉండేటువంటి యొక్క ఉద్యమం, సువార్తలో కలిగేటువంటి ఒక విప్లవం ఎంత వెరీ టెరిబుల్, ఎంత అద్భుతమైనటువంటిదో గనుక ఈ 3-4 అధ్యాయాలలో వాట్ ఈస్ ద గాస్పుల్, ద గాస్పుల్ అనేటువంటి దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, మరి ఇక మనం 5-6 అధ్యాయాలు చూసినట్టయితే దేవునిలోనికి వచ్చిన ఒక వ్యక్తి లైఫ్ ఎంత బ్రైట్గా ఉంటుందో, యేసయ్యతో నడిచేటువంటి జీవితంలో ఉండే అద్భుతమైన ఆశీర్వాదాలు, యేసు ప్రభు వారితో నడిచేటువంటి లైఫ్ ఎంత వెరీ ద బ్యూటిఫుల్ లైఫ్, దేవుని ఆనందంలో, దేవుని శక్తిలో, దేవుని బ్లెస్సింగ్స్లో మరి నిజంగా నడిచేటువంటి లైఫ్, ద రియల్ లైఫ్ అనేటువంటిది 5-6 అధ్యాయాలలో ఉన్నాయి. 1-2 అధ్యాయాలేమో నన్ను దేవుడు పిలిచినాడు, దేవుడు నన్ను పిలిచాడయ్యా. 3-4 అధ్యాయాలలోనేమో గాస్పుల్, సువార్త మహత్తరమైనటువంటిది అని చెప్పాడు. 5-6 అధ్యాయాలలో చూస్తే వాట్ ఈస్ ద రియల్ లైఫ్, క్రిస్టియన్ లైఫ్, ఏ విధంగా మనము దీవించబడతామో అనేటువంటి దాని గురించి 5-6 అధ్యాయాలలో మరి వ్రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ గలతీ పత్రిక అంటే మార్టిన్ లూథర్, మీకు తెలుసు కదా. మార్టిన్ లూథర్ గారు అంటే 16వ శతాబ్దంలో మరి క్యాథోలిజంలో నుండి బయటికి వచ్చి సంఘాన్ని ప్రొటెస్ట్ చేశాడు. మీరు చెప్పే బోధలు ఉట్టివే, దండుగ బోధలు, తప్పు సిద్ధాంతాలు, బైబిల్ ఒక తీరుగా ఉంటే, దేవుడు ఒక తీరుగా ఉంటే, పరిశుద్ధాత్ముడు ఒక తీరుగా ఉంటే మీరు తప్పులు చెప్తున్నారని ఆ రోజులలో వారి మీదికి ఎదురు తిరిగినటువంటి వాడు మార్టిన్ లూథర్. ఆయన గొప్ప జర్మనీలో ప్రొటెస్ట్ చేశాడు సంఘాన్ని. సంఘ విలువలు కాపాడాలా, వాక్యాన్ని మీరు ఈ విధంగా వక్రీకరించొద్దు, సంఘం అనేటువంటిది కూడా దేవుడి చేత ఏర్పాటు చేయబడింది, తప్పు బోధిస్తున్నారని చెప్పి ఆయన ప్రొటెస్ట్ చేశాడు సంఘాన్ని. అది ఎప్పుడు? 16వ శతాబ్దంలో. ఎక్కడ? జర్మనీలో. ఆయన చేసినటువంటి ప్రొటెస్టెంట్ ఆ ఉద్యమమే ఈరోజు మనందరం కూడా ఈ దేవునిలో, దేవుని వాక్యములో బోధకులమయ్యాం, క్రైస్తవులమయ్యాం. దేవునిలో మనం అందరం కూడా తీరా మనం ఎదిగినటువంటి దేవుని బిడ్డలుగా ఉన్నాము. కనుక ఆయన ఏమంటాడు అంటే, మార్టిన్ లూథర్ గారు, నాకు వెరీ వెరీ ద ఇంట్రెస్టింగ్ ద బుక్ ద గలేషియన్ పత్రిక అంటాడు. నాకు చాలా ఇష్టమైన పత్రిక గలతీ పత్రిక అని అంటాడు ఆయన, మార్టిన్ లూథర్ అయ్య గారు. ఎందుకయ్యా నీకు ఇష్టము అని అంటే ఆయన అంటాడు, ఒక 3 పుస్తకాల యొక్క ద బ్రీఫ్, ద సమ్మరీ, జిస్ట్, ఆ 3 పుస్తకాల యొక్క సమ్మరీ అందులో ఉంది అంటాడు. ఏ పుస్తకాలవి? నంబర్ 1 రోమా పత్రిక మొదటి 8 అధ్యాయాలలో ఉన్న ఆ జిస్ట్, ఆ సమ్మరీ ఏదైతే ఉందో, అలాగే కొరింథీ పత్రికలో మొదటి 7 అధ్యాయాలలో ఏమైతే ఆ నూతనమైనటువంటి జీవితంలో కలిగే ఆశీర్వాదాలు ఉన్నాయో 2వ పుస్తకం. 3వ పుస్తకం ఏమిటంటే ద బుక్ ఆఫ్ ద హెబ్రీ పత్రికలో మొదటి కొన్ని అధ్యాయాలు. ఈ 3 పుస్తకాల యొక్క సమ్మేళనమే ఈ 3 బుక్స్ యొక్క జిస్ట్ అంటాం కదా, సారాంశం, సమ్మరీ. ఈ 3 పుస్తకాల యొక్క సమ్మరీ ఈ ద బుక్ ఆఫ్ ద గలేషియన్. 3 పుస్తకాల యొక్క సమ్మరీ ఈ గలతీ పత్రికలో ఉంది. కాబట్టి నాకు చాలా వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ ద బుక్ ఆఫ్ ద గలేషియన్. గలతీ పత్రిక అంటే నాకు ఇష్టము. ఎందుకంటే ఈ 3 పుస్తకాలు పౌలు గారు రాశాడు కదా, వాటి యొక్క జిస్టును తీసుకొని గలతీ సంఘస్థులకు ప్రజెంట్ చేసినటువంటిది ఈ యొక్క గ్రంథము గలతీ పత్రిక అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, గలతీ పత్రికలో మనం చదివితే
మనం ఏం నేర్చుకోగలము ఈ పుస్తకం ద్వారా అంటే, ఒకటి, తప్పుడు బోధలు అనేది మనకు అర్థమవుతాయి. ఈ పుస్తకం చదివినట్టయితే ఈ రోజులలో ఎన్నో కల్ట్స్ ఉన్నాయి. ప్రజలను ఒక రకమైనటువంటి దిగ్భ్రాంతి పరిచే వాళ్ళు ఉన్నారు. మరి అనేక రకాల వాక్యములు లేని సంగతులు చెప్పే వాళ్ళు ఉంటున్నారు. అనేక రకాలుగా మీరు ఇదిగో, ఒక ఆయన నాకు తెలుసు, ఒక పాస్టర్ గారు, ఒక ఆయన వెళ్ళి, అయ్యగారు మా ఇంట్లో చాలా బాధలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి సార్, మేము ఆరోగ్యంగా ఉండలేము సార్, మేము ఏం చేయాలంటే, ఆయన కూడా పెద్దగా చదువుకోలేదు ఆ పాస్టర్ గారు. ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఒక వెండి సిల్వను తీసుకొని నా దగ్గరికి రావయ్యా అని అన్నాడు. సరే పాపం ఆయన ఆ విశ్వాసి పెద్దగా తెలిసినవాడు కాబట్టి అయ్యగారు చెప్పాడు కదా అని చెప్పి వెళ్ళి ఒక వెండి సిల్వను తయారు చేయించి ఒక కంసాలి వాని దగ్గర తీసుకొని వచ్చాడు. మరి అయ్యగారు నేను ఇచ్చాను సిల్వ దేనికండి అంటే, వెళ్ళి ఆ ఇంటి ముందల, ఆయన ఉండే ఇంటి ముందల గోతి తీసి ఆ సిల్వను అందులో పెట్టి మన్ను కప్పాడు, పూడ్చాడు. ఆయన అడిగినాడు, ఎందుకు అయ్యగారు ఇట్లా చేస్తున్నారంటే, నీ దోష శిక్ష పోవాలి అంటే ఈ సిలువ ఈ మట్టిలో పెట్టావంటే నీ దోషమంతా ఈ మట్టిలో కలిసిపోతుందని చెప్పాడు. ఎంత అబద్ధ బోధ కదా. ఇంకెంతోమంది ఈ లోకములో ఈ రోజులల్లా మరి ఈ విధమైన దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి, ఆత్మీయమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రక్కన పెట్టి, ఆధ్యాత్మికమైనటువంటి సంగతులను ప్రక్కకు నెట్టివేసి మరి ఈ విధంగా తప్పుడు బోధలు చేస్తూ మరి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటున్నారు. మరి అంతేకాదు కానీ పౌలు గారు ఈ గలతీ పత్రికలో ఒక మాట చెప్తాడు. ఏమిటంటే, మీరు బాప్తిసం తీసుకొని యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తే సరిపోదు. సరిపోదా? సరిపోదు. మరి మేము ఏం చేయాలి? తప్పు బోధకులు వచ్చి చెప్తున్నారు గలతీ సంఘస్థులకు. ఏం చెప్తున్నారంటే, ఒకటి, మీరు మోషే ధర్మశాస్త్రాన్ని కూడా మీరు పఠించాలి. అంతే అంటారా? కంపల్సరీ చేయాలి. ఓకే. ఇంకా అయ్యగారు, మీరు కూడా సున్నతి పొందాలి. బాప్తిజం సరిపోదు, మీరు కూడా ఈ సున్నతి ధర్మాన్ని మీరు పాటించాలా. ఓకే సార్. ఇంకా మీరు ఇంకప్పుడప్పుడు కొన్ని పుణ్యదినాలు ఉన్నాయి కదా, మంచి శుభకార్యాలు ఉన్నాయి కదా, మీరు కూడా దాన ధర్మాలు చేసుకోవాలా, మీరు కూడా శుభ కార్యక్రమాలు మీరు పాటించాలా. ఆ విధంగా మీరు చేసి బాప్తిజం తీసుకుంటే తీసుకోండి, యేసు ప్రభువుని నమ్ముకుంటే నమ్ముకోండి. కానీ ఒక్క బాప్తిజం, ఒక్క యేసు ప్రభువుని నమ్ముకుంటేనే మీకు సరిపోదు. కాబట్టి పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రం నమ్మాలి, మోషే ఆజ్ఞలను నమ్మాలి, సున్నతి చేసుకోవాలి, మీరు కూడా మంచి దినాలు పుణ్యకార్యాలు చేసుకోవాలి, దాన ధర్మాలు చేసుకుంటే మీకు మోక్షం వస్తుందని చెప్పారు. ఎన్ని తప్పు బోధలు కదా, ఎన్ని కల్ట్స్. ఈ రోజులలో కూడా అలాంటి నిజమైన వాక్యం లేకుండా ఈ రోజుల్లో ప్రజలను మభ్యపెట్టి, ప్రజలను మోసపుచ్చి, ప్రజలను కూడా అనేక రకాలుగా మరి సరి అయినటువంటి విధానంలో వారిని పెంచడం లేదు. ఇర్మియా అంటాడు, నా గొర్రెల కాపరులు నా గొర్రెలను తీసుకొని పోయారు, కొండలెక్కిచ్చారు, కానీ మళ్ళీ అవి ఆ కొండ మీద నుండి దిగడానికి దారి వాటికి తెలవట్లేదు. కాబట్టి ఈ కాపరులు అంటే ఈ ప్రజలను ఎంత రాంగ్ గైడెన్స్, ఎంత రాంగ్ రూట్లో వాళ్ళను లీడ్ చేస్తున్నారు. అమాయకమైనటువంటి ప్రజలను ఎన్ని రకాలైనటువంటి మానసిక శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారో కనుక అలాంటి బోధను మరి పౌలు భక్తుడు ఖండిస్తున్నాడు. అయ్యా, బాప్తిసం సరిపోదు, యేసయ్య ద్వారా మాత్రం సరిపోదు, ధర్మశాస్త్రం పాటించాల్సిందే, సున్నతి పాటించాల్సిందే, దాన ధర్మాలు చేయాల్సిందే అనేటువంటి వాటిని పౌలు గారు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే 6వ వచనములో నేను ఇందాక చదివినాను కదా, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచిపెట్టి భిన్నమైన అంటే ఇంకా వేరే మాటలు, చమత్కారపు మాటలు, భిన్నమైనటువంటి సువార్త తట్టు మీరు ఎంత త్వరగా తిరిగిపోవుట చూస్తే నాకు ఆశ్చర్యమవుతా ఉంది. కాబట్టి అది మరి ఒక సువార్త వాళ్ళు ఏం చెప్పలే, దొంగ సువార్త చెప్తున్నారు దానికి ఇంకా. కాబట్టి క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మలను కలవరపరచి కొందరు బయలుదేరినారు బాబు, కనుక వాళ్ళ మాట మీరు జాగ్రత్త, నమ్మొద్దు. మరి మనం కొరింథీ సంఘంలో కూడా చూసాం. కొరింథీ సంఘానికి వెళ్ళి ఏం చెప్పారంటే, మీ దగ్గరికి వచ్చే పౌలయ్య గారు
ఆయన అపోస్తలుడు కాదు. సో ఆయన ఈ వాజ్ ఏ టెంట్ మేకర్, టెంట్లు కుట్టుకునేవాడు. పౌలు గారికి నిజంగా అపోస్తలుడు అయినటువంటి యోగ్యత లేదు ఆయనకు. పౌలు గారు నిజంగా చూస్తే మంచి బలిష్టమైనటువంటి ఫిజికల్ ఫిట్నెస్ లేదు ఆయనకు. సో కాబట్టి వాజ్ ఏ పేషెంట్ ఫిజికల్గా. కాబట్టి ఆయనలో పెద్ద అద్భుతమైనటువంటిది ఏం లేదు అని కొరంతి సంఘాన్ని ఎట్లా పాడు చేశారో కొంతమంది వచ్చి గలతీ ప్రజలను కూడా అట్లాగే కలవరపరిచి వారిని పాడు చేశారు. కాబట్టి బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఈ యొక్క గలతీ పత్రిక మనం చదివితే మనం ఏమి అర్థమవుతుందంటే, నెంబర్ 1, తప్పుడు బోధ ఏమిటో దేవుడు మనకు చూపిస్తాడు, ఈ లోకములో జరిగే విషయాలు. రెండవది ఏమిటి అంటే, ఈ యొక్క పుస్తకం ద్వారా ఆత్మానుసారంగా మనం ఎట్లా ముందుకు వెళ్ళాలో అర్థమవుతుంది. మూడవది ఏమిటంటే, అస్సలైనటువంటి ద రియల్ మినిస్ట్రీ అంటే ఎంత ముఖ్యమైనదో అది మనకు అర్థము అవుతుంది. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, సోదరిమణులారా, ఈ మొదటి అధ్యాయం అంతా కూడా పౌలు గారు తన పర్సనల్గా నన్ను దేవుడు పిలిచాడు, నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడయ్యా, నేను ఎవరు చెప్తానో రాలేదు, నన్ను దేవుడు ఆయన సేవ కొరకు పిలుచుకున్నాడు, నేను వేయబడిన పునాది, నేను చెప్పిన వాక్యము, నేను చెప్పిన డాక్ట్రిన్, సిద్ధాంతము మంచి సిద్ధాంతం. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి చెప్తున్నారు కదా కొంతమంది అబద్ధ బోధకులు, ఏం చెప్తున్నారు? ధర్మశాస్త్రమే కాదు, బాప్తిసమే కాదు, సున్నతి కూడా కావాలంటున్నారు. చూసారా? అవి తప్పు బోధలు. మీరు కళ్ళు తెరవండి, మీరు జాగ్రత్తగా ఉండండి బిడ్డలారా అని చెప్పి ఈ ఉత్తరాన్ని ఎఫెసీ పట్టణములో నుండి ఇటు కొరంతి పత్రికలు రాస్తున్నాడు, గలతీ సంఘాన్ని కూడా రాస్తూ ఉన్నాడు. ఇవి ఈ ఉత్తరాలు ఎఫెసీ టౌన్లో ఉన్నాడు. 3 years ఆయన స్పెండ్ ఈజ్ 3 years టైమ్ ఎట్ మరి యొక్క ఎఫెసియన్ ద సిటీ. బిడ్డలారా, ఈరోజు 1వ అధ్యాయం యొక్క ఇంట్రడక్షన్ పౌలు గారు బ్రీఫ్, ఆయన యొక్క దేవుని పిలుపు, ఆ సంఘం ఎట్లా ప్రారంభమైందో, అదే అతి త్వరలోనే కొంతమంది తప్పు బోధకులు వచ్చి కలవరపరిచారు, సువార్తను ఆగం చేశారు, సిద్ధాంతాన్ని మరి ఉల్టా చేశారు. కాబట్టి అందుకొరకే పౌలు గారు ఈ గలతీ ప్రాంతాలలో ఉన్న సంఘాలు, సో కాబట్టి ఇవన్నీ రోమన్ ఆధీనంలో ఉన్నాయి. కొరంతి పత్రికలో మనం చూస్తున్నట్టయితే అవన్నీ కూడా గ్రీకు కల్చర్లో ఉన్నటువంటి టౌన్స్, సిటీస్గా చూస్తాం. కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క మొదటి అధ్యాయాన్ని మనం ముగించుకుందాము. మరి దేవుని చిత్తమైతే వచ్చే మరి బుధవారం నాడు మనం మళ్ళీ తిరిగి 2వ అధ్యాయాన్ని మనము మరి డీటెయిల్ స్టడీ చేస్తాము. కనుక ఈరోజు ఈ యొక్క ఇంట్రడక్షన్ బట్టి ఆ దేవునికి వందనాలు, మీకు కూడా ప్రభు పేరట నిండ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. సో కాబట్టి తల వంచినట్టయితే ప్రార్థన చేస్తా. పరిశుద్ధ దేవ, జీవం కలిగిన తండ్రి, కరుణామయ, వందనాలు. 2వ మిషనరీ ప్రయాణంలో పౌలు గారు బర్నబా ఆయన కలిసి మరి వెళ్ళినప్పుడు తండ్రి, మరి యొక్క గలతీ ప్రాంతాలు, పెర్గమ ప్రాంతాలు, ఇంకా ఆయన మరి ఎఫెసీ పట్టణాలు వెళ్ళినటువంటి 2వ మిషనరీ ప్రయాణంలో ఏర్పాటు చేయబడినటువంటి సంఘమే గలతీ సంఘం. గలతీలో మంచి విశ్వాసులు ఉన్నారు, గొప్పవాళ్ళే ఉండిరి. ఆ ప్రాంతమంతా సువార్త ద్వారా కదిలించబడింది, నమ్మినారు, వారు దేవుని అంగీకరించారు. కానీ అతి త్వరలోనే తప్పుడు బోధలు, క్రీస్తు విరోధులు, తప్పుడు అపోస్తలులు పౌలు గారికి విరుద్ధమైనటువంటి బోధను చేస్తూ గలతీలో ఉన్న విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని కలవరపరిచారు, వారి విశ్వాసాన్ని అతలాకుతలం చేశారు. వాక్యములో లేని సంగతులు మీరు అలవాటు చేసుకుంటే మంచిదని చెప్పారు. అందుకే ఈ యొక్క 6 అధ్యాయాలు వారి కొరకు రాయవలసి వచ్చింది. ప్రభువా, మేము కూడా ఏర్పాటు చేయబడినటువంటి వారు సైతము తప్పుడు త్రోవలలో వెళ్ళే ప్రమాదము ఉన్నది కనుక ఈ వాక్యం మాకెంతో ఉపయోగకరంగా ఉన్నదని
ఈ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీరు మాకు చేసిన సహాయము సహకారాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు ప్రభుల వారి యొక్క పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము ప్రియ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మదేవుని దీవెన, శాంతి సమాధానములు మనకు ప్రభు దయచేయునుగాక. ఆమేన్. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము